రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తిప్పర్తి సర్పంచ్ బద్దం రజిత సుధీర్ అన్నారు. రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రామకృష్ణతో కలిసి తిప్పర్తి సర్పంచ్ బద్దం రజిత సుధీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఏవైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గుండా సత్యనారాయణ, జాకటి మోషా, రొట్టెల రమేష్, సీనియర్ నాయకులు నలపరాజు శ్రీనివాస్, గుండు శ్రీను, మాజీ ఎంపీటీసీలు పల్లె ఎల్లయ్య, కిన్నరాంజీ, లొడంగి వెంకటేశ్వర్లు, తండు సతీష్ గౌడ్, ఉప సర్పంచ్ నూకల దేవకమ్మ సైదులు, వార్డు సభ్యులు తుమ్మల నాగరాజు, లవిశెట్టి కలమ్మ, కిన్నెర రవి, లవిశెట్టి లక్ష్మణ్, నలపరాజు సందీప్, ఎండి బాబర్, ఎండి జానీపాషా, కంచుకొమ్ముల రమేష్, కిన్నెర సంధ్య, రొట్టెల జ్యోతి, రొట్టెల మంగమ్మ, నూకల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు, రైతులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. రైతులందరి దగ్గర నుంచి ప్రభుత్వం మద్దతు ధరలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే సన్న వడ్లకి కింటాకి 500 బోనస్ కూడా అందజేస్తుంది ప్రభుత్వం. అలాగే రైతులకు ఏమన్నా కొనుగోలు విషయంలో ఏమైనా సమస్యలు వస్తే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే అధికారులు రైతులకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. 13 ఐకేపీ కేంద్రాలు ప్రపోజల్ పంపడం జరిగింది. ప్రభుత్వం మనకు 13 కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈరోజు స్థానిక తిప్పర్తి గ్రామంలో గౌరవ సర్పంచ్ గారు బద్దం రజితా సుధీర్ గారి ఆధ్వర్యంలో, స్థానిక ఎంఆర్ఓ రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో, గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో, మన రాష్ట్ర మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో మొట్టమొదటిసారిగా తిప్పర్తి మహిళా సంఘాలకు, అన్ని గ్రామ సంఘాలకు వరిధాన్యం కొనుగోలు చేసే అవకాశాలకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు వరకు 13 సెంటర్లు మనకు మంజూరు కాగా 11 సెంటర్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. మిగతా 2 కూడా ఈరోజు సాయంత్రం చేస్తాము. రైతులకు మేము కోరేది ఏంటి అంటే, ఎండాకాలంలో ఒక తాలు ఒకటి సమస్యగా ఉంటుంది. ఈ తాలు విషయంలో కొంచెం మీరు సహకరించినట్లయితే మీరు ధాన్యం తీసుకొచ్చిన 3 రోజుల్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. మరో 2 రోజులలో మీకు వేతనాలు, మీకు దానికి సంబంధించిన డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది. ఇందుకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన గ్రామ సర్పంచ్ గారు బద్దం రజితా సుధీర్ గారులకి, మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, దాంతోపాటు మహిళా సంఘాల సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన అందరి రైతులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజుతో మన తిప్పర్తి మండలంలోని అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి రైతులందరూ ఇప్పుడు ఈ వడ్ల కేంద్రాలకి వడ్లని తరలించేటప్పుడు కూడా రైతులందరికీ మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎఫ్ఏక్యూ రీచ్ అయింది. అంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సీజన్లో తేమ శాతం తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది, కానీ తాళ్ళు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు రైతులందరూ కూడా వడ్లను తూర్పారబట్టి ఇక్కడికి తీసుకురావడం వల్ల తొందరగా పేమెంట్ జరిగి, దాని తర్వాత కూడా అక్కడ మిల్లర్లతో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుంటుంది. కాబట్టి రైతులందరూ ఇటు విషయాన్ని గ్రహించి మీరు వీలైనంత తొందరగా మంచి ధాన్యాన్ని తీసుకొస్తే మీకే తొందరగా పేమెంట్ అవుతుంది. పేమెంట్ కూడా వితిన్ 48 అవర్స్లో మీ అకౌంట్లో జమ అవుతుంది. కాబట్టి రైతులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.